వేప చెట్టు మీద కూర్చొని శవాల కోసం ఎదురు చూసేవారు. శరీరం పాతిపెట్టిన రోజే రాత్రి ఇద్దరు కలిసి సమాధిని తవ్వి ఇంటికి తీసుకెళ్లి తినేవాళ్ళు. ఒకరి మలమూత్రం మరొకరు ఒంటికి రాసుకొని అదే మలమూత్రాన్ని తినేవాళ్ళు. అంతేకాదు, మతి స్థిమితం లేని తమ చెల్లిని కూడా చంపి తినిండొచ్చు. ఎందుకంటే తమ చెల్లి ఇంట్లో లేదు, అడిగితే మిస్ అయిందని చెప్పేవాళ్ళు. ఇంకో జుగుత్సాకరమైన విషయం ఏమిటంటే, చనిపోయిన మృతదేహం నుండి వచ్చే కంపు వాళ్ళకి సుగంధభరితంగా ఉంటుందట. ఆ కంపు కోసం తినక మిగిలిన శరీర భాగాలని తమ తలగడ దగ్గర ఉంచుకొని స్మెల్ చూస్తూ నిద్రపోయేవారు. ఇలా చేస్తూ రోజులు నెలలు సంవత్సరాలుగా గడిచిపోయాయి. ఈ విషయం ఊర్లో ఉన్న ప్రజలందరికీ ఆ నోట ఈ నోట పాకింది. ఊర్లో ఉన్న ప్రజలందరూ శ్మశానం వైపు పరుగులు తీశారు. ఎందుకంటే తమ బంధువర్గం మృతదేహాలను చెక్ చేయడానికి. వాళ్ళు తమ బంధువుల మృతదేహాలను బయటికి తీసి తిన్నారేమో అని.